స్వామి, ఆధ్యాత్మిక మార్గమున మాకు తెలియనట్టి విషయములేవైనా ఉండినా తమర్ని అడగవచ్చునా? అభ్యంతరమేమి? నేనున్నదెందులకు? మీకు తెలియని విషయములను విపులముగా అందించుటకే కదా. ఆనందముగా అడగవచ్చును. శ్రద్ధతో అడిగి తెలుసుకునివారుండవలను గాని చెప్పుటకు నేనెప్పటికీ సిద్ధమే. అయితే కొంతమంది పెద్దలు గురువునకు అడ్డు ప్రశ్నలు వేయరాదు అనుచుందురే, అది తప్పా సరియా? అది పొరపాటు. శిష్యుడు గురువుని తప్ప మరెవ్వరిని ఆశ్రయించును? తన సర్వస్వము గురుడే కనుక సర్వ విషయములను గురునితో ఆలోచించి చేయుట మంచిది. పెద్దలు చెప్పునవి శిరసావహించి చేయవలనే కాని ప్రశ్నించట తప్పని కొందరు చెప్పుచుందురే, ఆ విషయమున తమ అభిప్రాయమేమి? అట్టి పెద్దలయందు సంపూర్ణ విశ్వాసము, వారి వాక్కులందలి సత్యమును నీవు తెలుసుకుని వరకు ఆజ్ఞను శిరసావహించి నడుచుట నీ చేత కాని పని. అట్టి తరుణమున ఆజ్ఞకు సరియైన సారమేదని అడుగుట తప్పు కాదు. స్వామి, లోకమున ఎవరిని నమ్ముట, ఎవరిని వదులుట అంతా మోసముగానేనున్నది. ఎవరు మంచివారిని నమ్ముదుమో వారే చెడ్డగానున్నా నమ్మకమెట్లు వచ్చును? పిచ్చివాడా, ఈ లోకమున కాని పరలోకమున కాని పరులను నమ్మవలసిన అవసరమేమి? మొదట నిన్ను నీవు నమ్ము. ఈ రెండు నమ్మకములు నిండుగానున్న లోకము మంచి చెడ్డలే నీకు స్మరణకు రావలసిన అవసరము లేదు. ఒక్కొక్క సమయమందు పరమాత్మని యందు కూడా నమ్మకము సన్నగిల్లును. దీనికి కారణమేమి? కేవలము బాహ్య సంబంధమైన వ్యామోహములను కాంక్షించి అట్టి వాటిలో అపజయమైన పరమాత్మునిపైన నమ్మకము సన్నగిల్లును. అట్టి కోర్కెలు వదలి ఒక్క ఆత్మసంబంధమునే ఆశించిన అట్టి అవమాన అవస్థలకు గురికావు. పరమాత్ముడన్న గాఢమైన విశ్వాసమే ప్రధానము. అది లేకున్నా చీటికీ మాటికీ సందేహమే. అట్టి పరమాత్మ నిజమైన తత్వాన్ని తెలుసుకొనున్నంతవరకు పెద్దల సాంగత్యము ప్రధానమనియు దానికే గురువు కావలననియు అందురే, అట్లు అవసరమా? పెద్దల సాంగత్యము తప్పక అవసరము. అట్టి తత్వమును తెలుపుటకు గురువు కూడా ముఖ్యమే. అయితే ఈ విషయమందు మాత్రం చాలా జాగ్రత్తగా మెలగవలెను. ఇప్పటి కాలమున నిజమైన గురువులు అరుదు. బాధగురువులు అధికమై బోధగురువులు ఏకాంతవాసులై వారి వారి సార్థకతకు వారు ప్రయత్నించుచున్నారు. లోకమున సరియైన గురువులు కూడా అనేకులున్నారు. అయితే వారు సులభముగా దొరుకువారు కారు. దొరికినను వారి వారి ప్రాప్తి కొలది ఏదో ఒక ముక్క సద్వాక్యము తెలుపుదురే కాని లేనిపోని కథలు చెప్పుతూ కాలహరణము చెయ్యరు. కాన గురువును వెతుకటలో తొందరపడకూడదు. అట్లయినా లోకమున మార్గమెట్లు? దాని కొరకే వేదశాస్త్ర పురాణేతిహాసముల పఠించుచు అనుభవజ్ఞానుల మార్గమును అవలంబించుచు వాటి అర్థభావములు పండితుల చెంత తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టి పరమాత్ముడే గురువు దైవమని ధ్యానించుచుండిన ఆ గ్రంథములే నీకు గురువుగా తోడ్పడును. దేని ఆధారమున మనస్సు భగవంతునిపై లగ్నమగునో అదే నీ గురువు. గురువుగా భావించి పరమాత్మయందు గాఢమైన ప్రేమను ఉంచి నీకు సాధన సల్పుచుండిన పరమాత్మయే సద్గురువుగా నీకు సాక్షాత్కరించి ఉపదేశించును. లేక నీ సాధనా తత్ఫలము వల్ల సద్గురువే నీకు తటస్థించునట్లు అనుగ్రహించును. అయితే ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప మహనీయులు అడిగిన వారందరికీ అడిగిన వారందరికీ ఉపదేశం ప్రసాదించుచున్నారే, వారు సద్గురువులు కారా? వారు అవును కాదు అని మాత్రం నేను చెప్పను. అంత సులభముగా ముందు వెనకలు యోచించక, శిష్యుని యొక్క యోగ్యతలను గుర్తించక, ఇందుకు అర్హుడా కాదాయని పరీక్షించక 3 నాళ్ల ముచ్చటకై గురువా అని వచ్చిన తక్షణమే మురిసి ఉపదేశించుట సద్గురువు లక్షణము కాదని మాత్రం గట్టిగా తెలుపుదును. అయితే స్వామి, నేనొక పొరపాటు చేసి తిని. ఎవరో ఒక మహనీయుడు మా గ్రామమునకు రాగా అందరూ ఉపదేశము తీసుకొనుచుండగా నేను కూడా పోయి నమస్కరించి నాకేమైనా ఉపదేశం చేయమని అడిగి తిని. అప్పుడు ఆ మహనీయుడు నాకు ఒక మంచి ఉపదేశము చేశాను. దానిని నేను స్మరించుచుంటుని. కొంతకాలమునకు అతని మహాత్మ్యము బూటకమని తెలిసాను. ఆనాటి నుంచి నాకా నామంపై విశ్వాసము పోయి మంత్రమును వదిలి తిని. అది తప్పా సరియా? తప్పా అని యోచింతువా? ముమ్మాటికి తప్పే.
నీవు ఉపదేశము తీసుకొనుటకు మునుపు పైన చెప్పిన రీతిగా గురుడు శిష్యుని యోగ్యతలు అర్హతలు ఎంత యోచించవలెనో శిష్యుడు కూడా మొదట గురువు యొక్క యోగ్యతలను ప్రవర్తనలను ఘనతను విచారించవలెను. అట్లు యోచించక తొందరపడి ఉపదేశములను తీసుకొనుట మొదటి తప్పు. పోనీ గురువునకు అంతటి యోగ్యత లేక ఇచ్చినను నా యోగ్యత వల్లనైనా పరమాత్మనామమును తీసుకున్నందుకు నా ప్రమాణమైనా నేను వదలకూడదను దీక్షను కూడా పాడు చేసుకుని పరుల తప్పును పవిత్రనామముపై మోపి పరమాత్మనామం వదులుట రెండవ తప్పు. ఉపదేశమును పొందుటకు ముందు నీకు కావలసినంత కాలము తీసుకొని వారి యందు సత్యము సరియైన నమ్మకము కుదిరిన తరువాత నీ మనస్సుకు ఇష్టపడిన తీసుకోవలెను. ఒక్కతూరి తీసుకొంటివా దానివలన ఎట్టి అవాంతరములు వచ్చినను విడవక స్మరించుము. అందులోని దోషములు పాపములు నీకంటవు. అట్లు కాక తొందరపడి తీసుకొని వదలిన తప్పు నీ మూపున నుంచుకొనుటే కాక నీవు మాత్రము ఉత్తముడవని నేనెట్లందును? ఇష్టము లేకున్నను లేక ఏ ఇతర అనుమానములు నీ మనసున ఉన్నను నీకు ఇష్టము లేని నామము తీసుకొనరాదు. తీసుకొన్న తరువాత విడువరాదు. అట్లు వదిలినా ఏమగును? పిచ్చివాడా, గురుద్రోహము వల్ల భగవన్నామ విసర్జన వల్ల ఏమగును అన్నా మొదలు చెడిన ఊడ మొదలు బట్టనిచ్చునా అన్నట్లు నీ ఏకాగ్రత అనే అంకురము ఎట్లు అభివృద్ధి అవును? అట్టి యోగ్యత మాకు లేకున్నను గురువే ప్రసాదించిన? అట్టి గురువు కాదు. ఆ తప్పిదము ఫలము నీపై రాదు. వాటికి సంబంధించిన దోషములు గురువునకే చేరియుండును. శిష్యుడు గురువునకు ఇచ్చిన మాట ప్రకారము నడుచుకుంటూ గురువు ఎట్టివాడైనా శిష్యుని భారము మారక గురుని యథారీతిగా గౌరవించుచున్న శిష్యుడు ధన్యుడు కాగలడా? తప్పక. దానికి సందేహమేమి? ఏకలవ్యుని కథ తెలియనా? ద్రోణాచార్యులు శిష్యునిగా స్వీకరించకుండినను అతడు గురుభావముతో గురువు ప్రతిమనే సాకారముగా భావించి సర్వ విద్యలు సాధించెను. కడకు గురువు అన్యాయమునకు పాల్పడి గురుదక్షిణిగా కుడిచేతి బొటనవేలి అడిగినను మారు పల్కక తత్క్షణమే గురుదక్షిణిగా నొసంగెను. గురువు యొక్క ద్రోహమును ఏకలవ్యుడు తలంచెనా? ఇచ్చి ఏమి ప్రయోజనము? తాను విద్యాభంగుడయ్యే కదా. ఎంత సాధించి ఏమి ఫలము? విద్యను ప్రయోగించ వీలు లేకపోయేనే కాని విద్యను గ్రహించునట్టి సద్గుణము ఏనాటికీ భంగము కాలేదు. అట్టి ఉత్తమ సుగుణము యొక్క ప్రఖ్యాతియే తన దీక్షకు సాక్షి. చాలదా? అయితే గడిచినది గడిచిపోయినది. ఇంకనైనా పట్టు విడవక సాధింతును. తమరేదైనా ఒకటి ఉపదేశించండి. రాత్రి అంతా రామాయణము చూచి తెల్లవారగనే సీతమ్మవారు రాములకు ఏమవుదురు అన్నట్లున్నది నీ ధోరణి. నీ ప్రాప్తి నీ యోగ్యత పరిపక్వ దశకు వచ్చినప్పుడు ఉపదేశములు తమంతట తామే ప్రాప్తించును. నీవు అడుగనవసరము లేదు. న్యాయముగా యోచించిన శిష్యుడు తనకు తాను ఉపదేశించమని కోరరాదు. ఎందుకన తన యోగ్యతయు తన నిగ్రతయు తనకు తెలియవు. అది గమనించి నీ ముందు జీవితపు భద్రతను మనస్థైర్యమును యోచించి గురువే ప్రసాదించును. 2-3 పర్యాయములు ఉపదేశించుకొనరాదు. ఉపదేశము ఒక్కటే కాని 2 కావు. అట్లు కాక ఇష్టమొచ్చినప్పుడంతయూ ఒకటి వదిలి మరొక నామం ఉపదేశము చేయించుకొనుచుండిన అట్టి వారి స్థితి దారి తప్పిన గృహస్థురాలని పోలియుండును. అయితే ఇప్పుడు నా గతి ఏమి? ఇంక విమోచనమే లేదా? చేసిన తప్పిదములకు పశ్చాత్తాపము పడి భక్తి శ్రద్ధలతో మొదట ఉపదేశించిన నామముననే ధ్యానించు. స్మరణకు ఎన్ని నామములు రుచియగునో అన్ని నామములు స్మరించు. ధ్యానమునందు ఉపదేశనామము మాత్రమే ధ్యానించవలెను. ఎట్టి సమయమందైనా ఆ పవిత్రనామమును మార్చరాదు. ఈ రీతిగా హృదయపూర్వకమైన ఆవేదనతో పట్టు విడవక సాధించు. ధన్యుడవు కాగలవు. స్వామి, నేడు చాలా సుదినము. నాలో ఉన్న సందేహములన్నీయూ పారిపోవునట్లు చేసినది తామిచ్చిన సందేశము. అదియే నాకుపదేశము. ఇంతకంటే వేరు ఉపదేశమెందుకు? తాము చెప్పినట్లుగా ఉపదేశము వల్లనే సందేహనాశనము. నమస్కారము. సెలవిచ్చినా ఊరికి పోయి తిరిగి మరేవైనా కొన్ని కొత్త సందేహములు వెంటబెట్టుకొని వచ్చెదను. వాటిని తమ చెంత వదిలి సంతోషమును నా వెంట తీసుకుని వెళ్ళుదును. ఆజ్ఞ అయినా తిరిగి వచ్చే నెలలో వచ్చెదను. మంచిది నాయనా. మీ బోటివారు ఇట్టి సందేహములు పొట్టలో పెట్టుకుని బాధపడక వాని యథార్థమును తెలుసుకుని సత్యానికి చోటిచ్చు సందేశములనందుకొని సంతోషముగా సర్వేశ్వరుని స్మరణ చేయుచుండిన అంతకంటే నాకు వేరేమి కావలేను? సందేహములు ఎప్పుడు వచ్చినా ఎట్టివి వచ్చినా తప్పక వచ్చి బాధ నుండి తప్పించుకొను ఉపాయమును తెలుసుకొని పొమ్ము. నీలో నీవు బాధపడవద్దు.
అట్టి బాధతో ఎంత సాధన చేసినను అది బూడిదలో పోసిన పన్నీరు వలె నిస్సారమైపోవును. మంచిది, వెళ్ళిరా. వందనము స్వామి. వందనము స్వామి. వచ్చితివా నాయనా? దసరాకు రాలేదే? అప్పటిలో భక్తుల గుంపులెక్కువ ఉండుననియు తమతో మనసు తీరా సంభాషించుటకు వీలుండదనియు తమ జన్మదినమునకు మునుపు వచ్చి తమ జన్మదినోత్సవము దర్శించుటతో పాటు మాకు కూడా భక్తి జ్ఞానములు మా హృదయమున జననమగునట్లు తమ ఆశీర్వాదములను పొందకోరి ఇప్పుడు వచ్చి తిని. మంచిది, చాలా మంచి ఉద్దేశము. అట్టి భక్తి జ్ఞానములు నా జన్మదినమునందు తప్ప మరే ఇతర సమయములందు జననమందవనయ్యా నీ ఉద్దేశము? అట్లు కాదు, ఈ లోకమునకు తమరు పవిత్ర రూపముతో పవిత్ర కాలమున పవిత్ర దినములలోనే వత్తురు కదా. అట్టి సమయమునందైనా మాకు ఆ పవిత్ర దినమున మీ పవిత్ర వాక్కులు మా హృదయమును పవిత్రము చేసి ప్రతిష్ఠాగునని నా ఉద్దేశము. బంగారు, మంచిది నాయన. ఈనాడు నీకున్న సందేహం ఏమి? ఈనాడు పవిత్రమైన తమ అమృతవాక్కులు ఏవైననో వినగోరి వాటిని చేయగోరి వస్తిని. కాని కాశీకు పోతూ శనీశ్వరుడు వెంట ఉన్నట్లు సందేహములను దెయ్యములను వెంట తేలేదు. అవి రాలేదు. అది తమ అపార కృపయే. మంచిది. అట్టి సందేహములను నీవు తేక అవి రాకుండినా అదే నిర్మలత్వమని తలంచవలను. అట్లు రెండూ ఒక సమయమున కలుగుట ఏకాగ్రత అందురు. పోని నీకు లేనప్పుడు తిరిగి నేనెందుకు అవి జ్ఞాపకము చేయుట? ఏమి చెప్పమందువు మరి తెలుపు. స్వామి, మేము సర్వసామాన్యముగా ఎట్లు నడుచుకొనవలెను? ఎట్టి భావములతో ఉండవలెను? ఎట్టి విషయములను తలంచవలెను? ఏ ఏ కార్యములు చేసినా భగవదనుగ్రహమునకు పాత్రులముగుదుము? తమ సన్నిధిని ఏ రీతిగా పొందుదుము? వాటి విషయమై కొన్ని రత్నముల వంటి ముఖ్యమైన విషయములు మాత్రమే ప్రధానముగా ఎత్తి తెలుపుదురని కోరుచున్నాను. ఓహో, ఒకానొక సమయమున పార్వతి ఈశ్వరుని అడిగినదట. సహస్రనామములు చెప్పుట, వాటిని జ్ఞాపకమునందుంచుకునుట, వాటిని నేర్చుకునుటకు వేరే కాలమును వృధాపరచుట, ఇవి అన్నీయూ చాలా కష్టము. సహస్రనామముల సారము ఒక్కటి చెప్పుమని అట్లే ఇన్ని వ్రాస్తూ తెలుపుతున్నవన్నీయూ నీకు కష్టమై ముఖ్యమైనమేవో తెలుపుమంటివా? అయితే నామములన్నింటికీ ఒకే సారముండును. కాని ఈ విషయములకు అట్లు కాదు. ఫలము ఒక్కటైనా వాటి ఆచరణలు మార్గములు అన్నీయూ ఒక్కటి కావు. ఒక్క మాటలో చెప్పుటకు వీలుపడదు. అయితే కొన్ని అవసరమైన రత్నములను మాత్రము ఏరి ఏరి ఇస్తాను. భద్రము చేసుకో. బాగా వాటిని అనుభవించి ఆచరించి ఆనందించుకో, అలంకరించుకో. అవే నే కోరునవి. నేనెంతయో అదృష్టవంతుడను. సెలవీయండి. అయితే సావకాశముగా వినుము, చెప్పుదును. ప్రేమయే మానవుని ప్రాణముగా భావించవలను. అయితే సావకాశముగా వినుము, చెప్పుదును. 1. ప్రేమయే మానవుని ప్రాణముగా భావించవలెను. 2. అన్నిటియందు సమముగా వేరువేరు రూపముల ప్రవర్తించు ప్రేమయే పరమాత్మ అని విశ్వసించవలెను. 3. అందరియందూ ప్రేమస్వరూపుడై ఒక్క పరమాత్ముడేయున్నాడని నిశ్చయించుకొనవలెను. 4. అన్ని విధముల ప్రేమ కంటెను భగవంతుని ఎక్కువగా ప్రేమించుట మానవుని ప్రథమ ప్రయత్నము. 5. అట్టి భగవత్ప్రేమయే భక్తియగును. అదియే జీవితము యొక్క కర్తవ్యము. 6. ఆత్మసుఖమును అనుభవించగోరువారు విషయసుఖముల కోరకూడదు. 7. సత్యమే మానవుని శ్వాసయని భావించండి. 8. శ్వాసలేని దేహమెట్లు నిష్ప్రయోజనమై కొన్ని నిమిషములలోనే ఎట్లు దుర్వాసన కొట్టునో అట్లే సత్యము లేని జీవితము నిష్ప్రయోజనమై అశాంతి దుఃఖములతో అలమటించును. 9. సత్యము కంటే ఘనమైనది, విలువైనది, మధురమైనది, స్థిరమైనది వేరు లేదని దృఢముగా నమ్ముము. 10. సత్యమే సర్వుల రక్షించు సర్వేశ్వరుడు, దానికంటే రక్షణ వేరు లేదు. 11. సత్యస్వరూపుడైన సర్వేశ్వరుడు సత్యవాక్య ప్రేమ హృదయ సంపన్నులకే కనిపించును. 12. పరిపూర్ణమైన భూతదయ, స్వార్థ పరిత్యాగము కల్గియుండు. 13. ఇంద్రియ నిగ్రహము, శాంతి స్వభావము, వైరాగ్యము కల్గియుండవలెను. 14. నాలుకతో చేయు 4 పాపముల విషయమై జాగ్రత్తగా మెలుగుచుండు. 1 అసత్యము, 2 పరదూషణము, 3 చాడీలు చెప్పుట, 4 అమితముగా మాట్లాడుట. ఇవి సాధ్యమైనంత వరకు మించిపోనీక
అదుపులో పెట్టి ప్రయత్నించుట ఉత్తమ మార్గము. 15 దేహము చేయు 5 పాపములను అదుపులో పెట్టుకొనవలెను. అవియే హత్య, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, మాంసభక్షణము. ఇవి కూడా సాధ్యమైనంత వరకు దూరము చేసుకొనట ఉత్తమ జన్మము యొక్క పరమార్థము. 16 మనసు చేయు 8 పాపములను చేయుకుండుటకు ఎల్లప్పుడూ ఏమరక గమనించవలెను. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఓర్వలేమి, ద్వేషము, గర్వము. ఈ విషయములను దూరము చేయు ప్రయత్నము మానవుని మొదటి పని. 17 చెడు కార్యములు చేయుటలో మానవ మనస్సు అతి వేగముగా సాగిపోవచుండును. అట్లు పోనీయక ఆ సమయమున భగవన్నామము తలంచుచు సత్కార్యములు చేయ ప్రయత్నించుము. అట్లు చేయువాడు భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగలడు. 18 ఉన్నవారిని చూచి ఓర్వలేక వారిని చెరుపు ప్రయత్నములు మొదట మానవలెను. ఉన్నవారిని చూచి ఆనందించుచు లేనివారిని చూచి పరితాపపడి వారి మంచిని కోరుము. అదియే భగవత్ ప్రేమకు గురి. 19 మానవునకు ఓర్పే సర్వబలము. 20 సంతోషమును కోరువాడు మంచి చేయుచుండవలెను. 21 ప్రేమతో కోపమును, విచారణ చేత మోహమును, సత్యము చేత అసత్యమును, మంచి చేత చెడ్డను, ధర్మము చేత లోభమును జయించుట సులభం. 22 దుష్టుల మాటలకు జవాబు వద్దు, దూరమై మెలంగుట మంచిది. అట్టి వానితో సంబంధమును మానుము. 23 మంచివారి సహవాసమును మానప్రాణములైనను ధారపోసి పొందగోరుము. అయితే మంచి చెడ్డలు విచారణ చేయు వివేకమును ప్రసాదించుమని పరమాత్ముని కోరు. ఇచ్చిన బుద్ధిబలముతో నీవునూ ప్రయత్నించు. 24 రాజ్యములు కీర్తులు జయించినవాడు వీరుడు. కాని తన ఇంద్రియములను జయించినవాడు బ్రహ్మాండమునే జయించినవాడగును చూడు. 25 మానవుడు మంచి చెడ్డలు ఏమి చేసినను వాటి ఫలములు వెంటనే వెంటాడును. 26 దురాశ దుఃఖమును కలిగించును, సంతృప్తి సర్వోత్తమము, దానికి మించిన సుఖము లేదు. 27 కుట్రబుద్ధిని కూకటివేళ్ల వరకు నరికి పారవేయవలను, లేకున్నా అది జీవితమునే నిర్మూలము చేయును. 28 కష్టములకు నష్టములకు ఓపికపట్టి సుఖలాభములకు ప్రయత్నించు ఊహలను వెతుకవలెను. 29 కోపము వచ్చినప్పుడు మౌనము దాల్చుము, లేదా భగవన్నామమును స్మరించుము. అంతేకాని వీరిని బలపరుచు భావములను వెతుకకము, అది అమిత హాని చేయును. 30 చెడ్డ అలవాట్లను ఈ క్షణము నుండే వదులుటకు పూనుకో, నిదానము కూడాను చెయ్యకు, అందులో సుఖసంతోషములు ఏమాత్రమూ లేవు. 31 శక్తి కొలది దరిద్రనారాయణుని బిడ్డలగు బీదవారిని తృప్తిపెట్ట ప్రయత్నించు, నీకున్న తిండిలో వారిని ఆ పూట సంతోషపెట్టు. 32 ఇతరులు నీకు ఏమి చేయుట ఇష్టము కాదో వాటిని నీవు ఇతరులకు చేయకుండా ఉండవలెను. 33 తెలియక చేసిన తప్పులకు పాపములకు మనఃపూర్వకముగా పరితపించుచు మరల అట్టివి చేయుకుండుటకు ప్రయత్నించుచు దానికి బలము ధైర్యములను ప్రసాదించుమని పరమాత్ముని ప్రార్థించుము. 34 భగవద్విషయమున ఉత్సాహమును చంపే విషయములేవైనా వచ్చినా వాటిని చెంత చేర్చకు, నిరుత్సాహము మానవుని బలమును నిర్మూలము చేయును. 35 అధైర్యమునకు చోటివ్వకము, ఆనందమును చేవిడువకము. 36 నిన్ను పొగడువారిని చూచి పొంగకుము, దూషించువారిని చూచి కృంగకుము. 37 ఎవరైనను నీ మిత్రులలో ఒకరితోనొకరు ద్వేషమును పూని కలహించుచుండినా వారిని మరింత రెచ్చగొట్టక కలుపుటకు అన్యోన్యమైన ప్రేమలతో పెరుగుటకు ప్రయత్నించుము. 38 మరొకరి తప్పులు వెతకక నీలో నీవు నీ దోషములను వెతికి తీసి పారవేయి. పరుల తప్పులు 10 మార్లు వెతుకుట కన్నా నీ తప్పును నీవు 1 వెతుకుకొని తెలుసుకొన్ననూ చాలు. 39 పుణ్యకార్యములు చేయ వీలు లేకున్నను ఇష్టము లేకున్నను పాపములు మాత్రం తలంచకు, చేయకు, ఇది ఎంతో ఉత్తమము. 40 నీలో లేని తప్పులకు ఎవరేమన్ననూ బాధపడకుము, నీలో ఉన్న తప్పులకు ఇతరులచే అనిపించుకొనక మునిపే వానిని సరిచేసుకొనుటకు నీలో నీవు ప్రయత్నించు. నీ తప్పులు నీకు తెలుపువారిపై నీవు కోపము కాని ద్వేషము కాని పూనక నా తప్పులు తెలిపిరే అని తెలిపిన వారిలోనున్న తప్పులను వెతుకక తెలిపిన వారికి కృతజ్ఞత చూపు. అట్లుకాక వారి తప్పులను వెదిగి తెలుపుటలో మరింత నీదే తప్పగును. నీ తప్పును నీవు తెలుసుకొనుటలో మంచియున్నది కాని నీ తప్పు చెప్పిన వారి తప్పులు వెతుకుటలో ఏ మంచియూ లేదు.
దానివలన ఏ ఫలమూ ఉండదు. 41. ఏ కొంతకాలము విరామము నీకు దొరికినను వేరు విషయములపై సంభాషించక పరమాత్మ చింతన చెయ్యి, లేదా పరోపకారమైన పనులు చేయుట మంచిది. 42. భగవంతుని విషయము భక్తునకు, భక్తుని విషయము భగవంతునికి మాత్రం తెలియను కాని అన్యులకు తెలియదు. కాన భక్తి లేని వారి చెంత భగవద్విషయములు తర్కించకము, దాని నుంచి భక్తిభావములు బలహీనముగును. 43. ఎవరైనా ఏ విషయం అందైనా తప్పుగా తలచి తెలిపినా దానికి తోడైన తప్పుభావములు నీవు యోచింపకు. అందులోని మంచి భావమును ఆనందభావమును తెలిపే నిజమైన అర్థము మంచిది కాని అనర్థము నానార్థము అర్ధహీనమగును, ఆనందభంగమగును. 44. నీవు ఏకాగ్రతను పొందగోరుము, కాని గుంపులందును బజారులందును దృష్టిని నలుమూలలా పోనీక నీవు నడచునట్టి మార్గమును మాత్రము చూచుచూ పొమ్ము. అట్టి తరుణమున కొంత దేహముపై సైతము దృష్టిపెట్టి అపాయమునకు గురికాకుండా చూచుకొమ్ము. దారి తప్పక అపాయమునకు గురికాక అన్యరూపములపై దృష్టిని పోనీక మెలంగుట ఏకాగ్రతకు ఎంతయో బలము. 45. గురువునందునను భగవద్విషయమునకు సందేహములు మానుము. లోక సంబంధమైన వాంఛలు నెరవేరకున్న భక్తిభావములకు జతచేర్చకు. అట్టి వాంఛలకు భగవద్భక్తికి సంబంధమేమాత్రమూ ఉండదు. లోకవాంఛ లేనాటికైనా వదలవలసినవే, భక్తిభావములు ఎప్పటికీ కలుగవలసినవే అను నిశ్చయమును దృఢపరుచుకో. ఇక ఆఖరిది 46. ధ్యాన జపసాధనలందు మనసు కుదరక తలంచిన వాంఛ నెరవేరుకున్న విసుగును భగవంతునిపై చూపకము. అది మరింత విసుగు పుట్టించి కొద్దో గొప్పో పొందిన శాంతిని కూడా జారవిడుచుకొందువు. ధ్యాన జప సమయమున అట్టి విసుగు, విరక్తి, నిరుత్సాహమే పడకూడదు. నీ సాధన లోపమని భావించి సరిగా సాధించుటకు ప్రయత్నించు. లోకమున సర్వసాధారణ విషయములందు ఇట్టి సహజ ప్రవర్తనలు పరిశీలనలు జరిపిననే పరమాత్మతత్వము అవలీలగా సాధింపవచ్చును. కాన ఈ సుబోధనలను జాగ్రత్తపరుచుకో. ఇవి నీ స్వామి పుట్టిన పండుగకు పంచిన పలుకు మిఠాయి అని ఆరగించు, ఆనందించు. బోధపడిందా? స్వామి, మీవి అమృతవాక్కులు. ఇట్టి సాధారణ విషయములందు ప్రతి మానవుడు మార్గము తెలియక తప్పుడు మార్గమున పడుచు ఇట్టి వాటికి తరుణోపాయము తెలుపునట్టి గ్రంథములు సైతము చూచక అల్లాడునట్టి ఇలాంటి వారికి ఇవి దర్పణములు. ధన్యులము. ఈ వాక్కులు హృదయమును నాటుకొని ఆచరణలో నిత్యము అనుభవించినట్లు అనుగ్రహించండి. కేవలము విన్నంత చదివినంత మాత్రమున ప్రయోజనముండదు. మీ దయ తోడైననే వీటికి బలము. పోయి వస్తాను స్వామి. మంచిది నాయనా, వెళ్ళిరా. తరువాత పుట్టిన పండుగకు కూడా రా. ఇంకా 7 దినములున్నది కదా. నేడు 16వ తేదీ, పుట్టిన పండుగ 23వ నవంబర్. కాన 7 దినములు. అప్పటి వరకు ఈ మాధుర్యము నీ హృదయమున తొణుకుచుండుగాక. నమస్కారం స్వామి. సంతోషం నాయనా. చాలా అలసిపోయినట్లున్నదే. అందులో ఎండకాలము, ప్రయాణములు మరింత శ్రమగా ఉండును. కొంతసేపు విశ్రాంతి తీసుకో, తరువాత సంభాషించవచ్చును. శాంతియే లేనప్పుడు విశ్రాంతి ఎక్కడ చిక్కును? పిచ్చివాడా, శాంతి కొరకే విశ్రాంతి కాని శాంతి చేకూరిన తరువాత విశ్రాంతి ఎందుకు? పుండు మానువరకు బ్యాండేజీ అవసరమే కాని తరువాత అట్టి కట్లతో పని ఏమి? స్వామి, ప్రస్తుతము నా మనసు తికమకగా ఉన్నది. ఏమి చేయనో మనస్కరించుటలేదు. ఏమి కారణమో తెలియటలేదు. ఏమి చేయమందురు? నాయనా, కారణము లేక ఏ కార్యమునూ జరగదు. ఇప్పటి నీ పరిస్థితికి కారణము తప్పక నీకు తెలియను. చేయునదేమీయూ లేదు. ఇట్టి మనోవేదన సమయమందు ఏకాంతముగా కూర్చొని కొంతసేపు నామస్మరణ చెయ్యి. లేకున్నా గట్టిగా గొంతెత్తి భజన కీర్తనలు పాడు. అదియూ కాకున్నా పరుపు వేసుకుని కొంతసేపు నిద్రించు. తదుపరి యోచించవచ్చును. లోకమున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్ట వస్తువులుండుననియు అట్టి ఇష్టవస్తువునకు ఎట్టి కష్టము కలిగిననో మనము అశాంతి పొందుమనియు తమరే సెలవిచ్చి ఉండిరి కదా. అట్టి ఇష్టవస్తువును ఇంకొకరు తిరస్కరించుటో తూలనాడుటో ఏదో ఒకటి ఇట్టివి సంభవించినప్పుడు మాకు శాంతి ఎట్లు వచ్చును? అప్పుడు మేమేమి చేయవలెను? నాయనా, ఆత్మవిచారణ తెలుసుకున్న గుణశాలి పరుల ఇష్టములను తోలనాడడు. అట్టి సంబంధమునే కోరడు. ఎట్లనా
తన ఇష్ట వస్తువులను ఇతరులు అనిష్టపడి దూషించిన తనకెంత కష్టమో, అట్లే ఇతరుల ఇష్టములకు మనము అడ్డుదూరిన వారునూ అట్లు కష్టపడుదరని తానాలోచించును. కనుక ఇట్లు తోలనాడువారు ఆత్మవిచారణ తెలియనివారు కదా అని నీలో నీవు శాంతిపడు. అట్టి ఆత్మవిచారణ తెలియని అమాయకులతో ఆత్మవిచారణ పరిశీలించుచున్న నీకు అనవసరం. పోనీ ఇంతకు ఏం జరిగింది? లోనిది బయటికి కక్కిన తల్లట తీరును. స్వామి, తమరు ఆధ్యాత్మికముగా అయితేనేమి, శారీరకముగా, మానసికముగానైతేనేమి ఎన్నియో మార్గముల ప్రజలకు తోడు నీడగా ధైర్య సాహస సదుపాయములు కలిగించుచున్నారు. విద్యా వైద్యాది సదుపాయములు చేయుచున్నది లోకమునకు బాగుగా తెలియను. ఎవ్వరికి ఏ రీతిగానైనను కీడు చేయుటలేదు, చేయించరు. ఇట్టి తమపై లేనిపోని కథలు కట్టి ప్రచురించు వారిని అరికట్టుట ఎట్లు? వారికి ఇట్లు చేయుటలోనేమైనా లాభమున్నదా? ఓహో, ఇదియా కథ. మంచి చెడ్డలు లోక సహజమని తెలియదా? అందరూ వ్యాపారమే చేయువారుండినా కొనువారెవరు? భగవద్విషయములో దూషణలు ఆదికాలము నుండి వచ్చినవే, కొత్తవి కావు. అయితే ఇప్పటివారు ఇంకనూ నవీన కథలు కల్పించవచ్చును. పోనీ అది దూషణమని నీవెందుకు తలంచవలెను? ఆ రీతినైనను స్వామిని తలంచుచున్నారని భావించు. ప్రేమస్మరణ, ద్వేషస్మరణ అని 2 విధములు. అందులో ఆ ద్వేషస్మరణ అవిద్యామాయ. ఇది రజోగుణ సంబంధమైనది. అవిద్యామాయ వలన దుఃఖప్రాప్తి, విద్యాప్రాప్తి వలన ఆనందప్రాప్తి. వీటి ప్రాప్తులు ఇందులోనే ఉన్నవి. ఇంక నీవు అరికట్టుట ఎందుకు? అందులో లాభమా? వారికి లాభమనవసరము. వారికి ఇట్టి పరదూషణలు కర్తవ్యముగా ఆచరించుచుండుట అలవాటు. చీరలు 100 టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోగరకు చిమ్మటకేమి ఫలంబు అన్నట్లు, చిమ్మటకు 100 రూపాయల చీరలను కొట్టివేయుటలో గాని, పనికిరాని మసిగుడ్డను కొట్టివేయుటలో గాని దానికేమి లాభము? దానికి విలువ తెలియనా? దాని పని అట్టిది. ఇట్టి పనిలేని పరదూషణ చేయువారి పని అట్టిదేయని తలంచి శాంతించు. స్వామి, తమరు చెప్పినది సత్యమే. అజ్ఞానులు అట్టి చిమ్మట సంతతి వారైనా అట్లు భావించవచ్చును. మంచి విద్యావంతులు, గొప్ప గొప్ప తెలిసిన వారు కూడా ఇట్టి కథలకు కంకణము కట్టుకొనిచుండినా ఎట్లు సహించుట? విద్య అనగా ఆత్మజ్ఞానము కాని ప్రపంచ సంబంధమైన ఇప్పటి విద్యలు కావు. జీవితపు తర్ఫీదులు, పోషణాధారముగా పనికివచ్చునవి. ఇట్టి విద్యలతో ఆత్మజ్ఞానమును పోల్చుకొనుట చాలా పొరపాటు. పరదూషణము లేక సద్గుణములు కలిగి యథార్థమును వెతుకువారు గొప్పవారు కాని, వివేకశూన్యులై అహంకారముతో చలాయించు అధికారులకు కాని, ఆత్మజ్ఞానము తెలియని అమాయకులకు కాని ఆధ్యాత్మిక విషయాలు తెలియవు. కాని నీవు ఎవరినైతే గొప్ప గొప్పవారనియూ విద్యావంతులనియూ తలంచుచుంటివో వారు పై చెప్పిన సంతతి వారని భావించి ఇట్టి ఆలోచనకు, అశాంతికి చోటివ్వక నీ భావమును నీవు దృఢము చేసుకో. ఇట్టివారి మూలముననే లోకమున చాలామంది ఆస్తికులు నాస్తికులుగా మార్చుందురు కదా. వారుండు పదవులకైనా, చదివిన ప్రపంచ చదువులకైనా మర్యాద సహితము ఇవ్వక, యథార్థము తెలుసుకొనక మహాపురుషులను దూషించువారిని అణగద్రొక్కు ఆయుధమే లేదా? లేకేమీ ఉన్నది. గంతకు తగిన బొంత అన్నట్లు అట్టివారి మాటలు అట్టివారే విందురు కాని నిజమైన ఆస్తికులెవ్వరూ వినరు. వినినను వారి కల్పనా కథలు తెలియగనే వారికి దూరమవుదురు. ఇంక అట్టివారిని అణుచునట్టి ఆయుధములు వారి చేతియందే ఉండును. భస్మాసురుడి కథ వింటివా? తెలియునా? అందినవారి తలపైనంతయూ హస్తమునిడి భస్మము చేయుచూ కడకు ఆ హస్తమును తన తలపై ఇడుకొని తనను తానే భస్మము చేసుకొనెను. అట్లే ఇతరులను నిందించుచూ పోయి కడకు తన వాక్కులే తనను నిందించును. అవియే సూటిగా నాటును. లోకమున భగవద్దూషణ చేయువారు 4 రకములు. 1. అసలు భగవద్విషయమే గిట్టనివారు. 2. వ్యక్తి సంబంధమైన ద్వేషముతో ఎదుటివారి గొప్పను ఓర్వలేని భావముతో ఉండువారు. 3. స్వానుభవము లేక, చెంతకేరాక, యథార్థ విషయము తెలుసుకొనక వినికిడి మాటలకు బానిసలై వింత కథలు కల్పించువారు. 4. ఏవో లౌకిక వాంఛలకు వచ్చి అవి వారి వారి కర్మానుసారము ఫలింపకుండిన భగవంతుని నెపముగా పెట్టి దూషించువారు. ఈ 4 లక్షణముల వారే ఊరక వాగుదురు, కాని ఇతరులు వాగరు. ఇష్టము లేకున్నను
నమ్మకము లేకున్నను వారిలో వారు విమర్శించుకొని వారి తృప్తి ప్రకారము పోదురే కాని ఇట్టి కీలుబొమ్మల ఆటలు ఆడరు. ఇతరులను దూషించరు. ఎవరి మనసును వారు నమ్మక ఎదుటివారి మాటలకు చోటిచ్చువారి గుణములు యథార్థపు మార్గములు కావు. యథార్థము తెలియని వారి చెంత వాదించిన ప్రయోజనముండదు. యథార్థమునకు వాదనే లేదు. రెండునూ తెలియకుయున్న మధ్యవారితో తర్కించుట మొండెమును పట్టి స్వరూపమిట్టిదే అని తలంచునట్టిది. గ్రుడ్డివారు ఏనుగు కథ వంటిది. నాయనా, ముఖ్యముగా ఇట్టి సంభాషణలతో కాలమును గడుపుట కూడా మంచిది కాదు. ఇట్టి దూషణ ఆక్షేపణలు సహజము. అవి తెలిసియూ నిజమైన భక్తులు కాగోరువారు వారి ఆనందమును అభివృద్ధి చేసుకొను ఆధారములకై వెతకవలను. చిక్కిన కాలమును పవిత్రము చేసుకొనవల కాని పాడు చేసుకొనరాదు. ఇతరుల మంచి చెడ్డలతో నీకు సంబంధం లేదు. నీ చెడ్డను నీవు వదులుటకు, నీ మంచిని నీవు అభివృద్ధిపరుచుకొనుటకు కాలము కాని వృధాపరుచుటకు కాదు. ఏవైనా మీ భక్తిని అభివృద్ధి చేయు విషయములు, మీకు కావలసిన సాధనా సందేశములు అడిగి సార్థక మార్గమును వెదకండి. ఇంకపై ఇట్టి ఇతరుల ఆక్షేపణలు, దూషణ విషయములు నా చెంతకు తీసుకొని రావద్దు, నీవునూ తీసుకొనవద్దు. మేము కూడా సహజ మానవులము కనుక ఇట్టి సమాధానము తాము తెలుపుచుండిన విషయము తెలియటే కాక ధైర్యము ఆనందము మాలో ప్రవేశించి సందేహ దుఃఖములు దూరమైపోవును. లోకమున ఇట్టివారు మాటలతోనే ఉన్న కొంత విశ్వాస భక్తి శ్రద్ధలను కోల్పోవుచున్నారు. దాని మూలముననే ఇట్టి ప్రశ్నలు మేము అడిగితే కాని లేకున్నా నాకు కూడాను ఇట్టి వాటితో అవసరము లేదు. అడిగినందుకు క్షమించండి. ఇకపై నేనిట్టివి తమతో సంభాషించను. చాలా మంచిది నాయనా. చిక్కిన కొంతకాలము ఏదో సద్విషయముల చింతించక ఇతరుల అజ్ఞానపు మాటలనే స్మరించుచుండినా మనము కూడా వారిని దూషించుచుండినట్లగును. అది భక్తులకు చాలా హానికరము. ఎవరేమన్ననూ మన యథార్థమును వేడక దానిపై ఆధారపడి ఉండినా మనకేనాటికీ లోటు లేదు, రాదు. మాటపై మాట వచ్చుట వల్ల క్రోధావేదనలు బయలుదేరును. అట్టి గుణములను అణచుటయే భక్తి మార్గము కాని ఉప్పొంగించుకొనట ఉత్తమము కాదు. అట్టి వారి మాటలు విని ఉన్న భక్తి కోల్పోవువారు ఎంతో కాలమట్లుండరు. యథార్థము తెలియగనే తిరిగి వారిని నమ్ముదురా, వారి మాటలను పాటింతురా. అట్టి తోలనాడు వారి మాటలు కంచు శబ్దము వంటివి. విలువలేని లోహమున శబ్దము ప్రధానము, శబ్దము లేని బంగారులో విలువ ప్రధానము. నిజమైన భక్తులు శబ్దరహితులై మౌనమూర్తులై భగవత్సారమును నోటి నిండుగా ఉచ్చరించుచు అన్యమైన మాటలకు వ్యవధినీయక ఉండుట ఉత్తమము. ఇట్టి కంచు శబ్ద సహితులైన వారి మాటలను కర్ణద్వారములయందు చేరనివ్వక ప్రణవనాదమైన పరమాత్మనామమును నింపుచుండు. వచ్చే నెల సాధనా అనుష్ఠాన మార్గములు, ఇట్టి ఉపయోగకరమైన వాటియందు సందేహములేవైనా వచ్చినా ఇచ్చటికి వచ్చి తెలుసుకొని పో. వృధా అనుమానపు కట్టలు బుట్టలు తీసుకొని రావద్దు. ధన్యుడను స్వామి. నేడు వారి మూలమున నాకు జ్ఞానోదయమును కలిగించినారు. దీని బట్టి చూడ అంతా మన మేలు కొరకే అను శాస్త్రము సత్యముగా తోచుచున్నది. ఇంకపై ఎవరేమన్నను అంతా నా మేలుకనే ఓపికతో మెలంగుదును. నమస్కారము. సెలవు. ఏమి నాయనా, ఎప్పుడు వస్తివి? వెలుపల ఎక్కడా కనిపించలేదే, సౌఖ్యమా? నే 2 దినములాయను వచ్చి. బయట ఎక్కడ చూచినను గుంపులు గజిబిజులు. తప్పించుకొని ఇక్కడకు రాగా ఇక్కడ సైతము ఎక్కడ చూచినా గుంపులు. అందుకని లోపల రాగానే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నది. అందుకే లోపల హారునందుంటిని. బయట ఎంత అశాంతో లోపల అంత ప్రశాంతిగానున్నది. విశేషమేమున్నది? ఇది సహజమే. బెల్లమున్న చోటనే చేమలు చేరుట. వెలుపలకు లోపలకు ఇదియే తేడా. అదియే ధర్మము. ఉన్నది అంతే. స్వామి, మీరన్నదేమో నాకు బోధపడుటలేదు. వివరములు తెలిసినా విని ఆనందింతును. నాయనా, నీవే అంటివి కదా, వెలుపల లోపల 2 ఉన్నట్లు. వాటిని మేము బాహ్యాంతర ప్రపంచములందుము. అందులో ఏది వెలుపలి ప్రపంచమో ఏది లోపలి ప్రపంచమో నీ అభిప్రాయము తెలుపుము. నా నోటి నుండియే చెప్పించదరా? తమరే సెలవిచ్చిన బాగు. నాయనా, ప్రశ్న అడిగిన వాని చేతనే సమాధానము చెప్పించుట సనాతన బోధనా పద్ధతి. అట్లు అడిగినవారే సమాధానము చెప్పిన నిజముగా వానికి బోధపడును. ఇందులో బోధనా పద్ధతి వేరు, ఉపన్యాస ధోరణి వేరు. పూర్వపు ఋషులందరూ వేదాంతములను
ఈ ధోరణిలోనే శిష్యులకు అర్థమగునట్లు చేయుచుండెడివారు. తెలుపు మరి చూతము. కండ్లతో చూచిన విషయములు చెప్పమనిదిరా. ఒక్క కంటితోనే కాదు, జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి మొదలగు వాటన్నింటితో నీవనుభవించిన దాని అంతయు చెప్పుము. భూమి, ఆకాశము, నీరు, సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, నక్షత్రములు, మబ్బులు, కొండలు, గుట్టలు, చెట్లు, నదులు, స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, మృగములు, పక్షులు, చల్లదనము, వేడి, సుఖవంతులు, దుఃఖవంతులు, చావులు, పుట్టుకలు, వ్యాధులు మొదలగునవి ఎన్నియో చూచితిని. అబ్బా, చాలు చాలు, ఇదియే ప్రపంచం. దీనిని నేడే చూచితివా? నిన్నయుండెనా? రేపు ఉండునా? ఏమి స్వామి ఇట్లడుగుదురు? ఇదే రీతిగా ఎన్నో సంవత్సరములు ఉండును కదా. ఇంకా ఎంతకాలముండునో, ఎప్పుడు మొదలైనదో ఎవరికెరుక? ఎప్పుడు మొదలైనదో అని నీవే అంటివి కదా. దానినే మేము అనాది అని పలుకుదుము. ఈ బాహ్య ప్రపంచమే అనాది. బాహ్యముండినా అంతరముండియే తీరును కదా. అబ్బాయి, నీవెప్పుడైనా సినిమా చూచితివా? చూడకేమి, అదే ప్రపంచంలోనిదే కదా. ఎన్నో చూచితిని. తెర మీద ఎన్నియో చిత్ర విచిత్రములను చూచితిని. ఎన్నో శబ్దములు వింటిని. ఎన్నియో ఆనంద దుఃఖములు అనుభవించునట్లు గాంచితిని. చూచితినంటివే. తెర యొక్కటి, బొమ్మలు వేరొక్కటి. రెంటినీ చూచితివా? అవును తెరను బొమ్మలను రెంటినీ ఒకేసారి చూచితివా? స్వామి, అదెట్లు సాధ్యమగును? బొమ్మలు కనపడునప్పుడు తెర కనపడదు. తెర కనపడినప్పుడు బొమ్మలు కనిపించవు. సరి, తెర బొమ్మలు ఎప్పుడూ ఉండునా? ఉండవు. తెర నిలకడగా ఉండును. బొమ్మలు అట్లుకాక వచ్చుచూ పోవుచుండును. నీ మాట ప్రకారమే తెర నిలకడగా ఉండుననియు, బొమ్మలు వచ్చుచూ పోవుచుండుననియు తేలినది. ఈ నిలకడ, నిలకడ లేని అను పదములకే మేము స్థిరము, అస్థిరము, నిత్యము, అనిత్యము, క్షరము, అక్షరము అను పదములను వాటికి బదులుగా ఉపయోగింతుము. ఇంకొక విషయం అడిగెదను. తెరపై బొమ్మలు పడునా, బొమ్మలపై తెరపడునా? దేనికి ఏది ఆధారము? తెరపై బొమ్మలు పడును కనుక అట్టి బొమ్మలకు తెరయే ఆధారము. అట్లే బొమ్మల వంటి బాహ్య ప్రపంచము నిలకడలేనిది, మార్పు చెందునది. అంతఃప్రపంచము నిలకడ కలిగినది, మార్పు చెందనిది. బాహ్యము అంతరముపై ఆధారపడి ఉన్నది. అయితే స్వామి, వీనినేనా మీరు క్షరము, అక్షరము, నిత్యము, అనిత్యమనున్నది? అవును నాయనా, ఇంతకు మునుపు బొమ్మలంటివే. ఆ బొమ్మలకు నామములు, రూపములున్నవా? లేకేమి, బొమ్మకు రూపనామములు ఉండుట వల్లనే కథ అర్థమవును. అప్పుడే రామాయణ భారతములు జ్ఞాపకమునకు వచ్చును. రూపము లేని పేరు, పేరు లేని రూపము లేదు. భేష్, బాగా చెప్పావు. రూపముంటే నామము, నామముంటే రూపము ఉండియే తీరును. ఇవి రెండునూ ఒకదానికొకటి సంబంధించి ఉండును. ఈ సంబంధమునే మేము అవినాభావ సంబంధమని పిలుతుము. ఇప్పుడు ప్రపంచమంటే అర్థమైనదా? నామరూపములతో కూడినదని గ్రహించి తిని. కాని స్వామి, ప్రపంచం ఎట్లు పుట్టినదో వివరించిన విందు. ఇప్పుడా గొడవలో పడవద్దు. ఆ విషయమును వివరించుచూ కూర్చొనినా మామిడి తోటలోనికి పోయి మంచి మామిడికాయ ఒకటి ఇప్పించుకొని కమ్మగా తినక, ఆ తోటలో చెట్లెన్ని, దానికెన్ని కొమ్మలు, ఎన్ని రెమ్మలు, రెమ్మరెమ్మకెన్ని కాయలు అని కాయలు లెక్కించుచు, ఒక కాయకెంత విలువ అయినా ఇన్ని కాయలు ఎంత విలువయని లెక్క చేయొచ్చు. కాలమును వృధా గడుపు వెర్రివాని వలె కాక, అమూల్యమైన ఈ కాలమును, అవకాశమును, ముఖ్య విషయములను గ్రహించి పండును తిన్నవాని వలె తృప్తి, ఆనందము పొందుము. అదట్లుంచి ముందు ఈ ప్రపంచమెట్టిదని అంటివి. ఈ ప్రపంచమునకు ఇంకొక పేరున్నది, నీకు తెలియనా? ప్రపంచము నామరూపములతో కూడినదంటిని. దీనికే జగత్తు అని మరొక పేరు కూడా కలదని విని ఉంటిని. నామరూప ప్రపంచము, జగత్తు ఇంద్రజాలము వంటిది. నీవు చూచుచున్నంత వరకు ఆ ఇంద్రజాలమెట్లు నిజముగానుండునో అట్లే సర్వేంద్రియములతో ఈ జగత్తును అనుభవించుచుండు వరకు సత్యముగనే ఉండును. అనగా జాగ్రత్తవస్థలో నీకనుభవము లేనట్లుండును. అట్టి సందర్భముననే మేము ఉన్నది అనుదానికి సత్ అనియు, లేనిదానికి అసత్ అనియు పేర్లను ఉపయోగించుకుందుము. కాబట్టి ఈ ప్రపంచమును సత్తందువా, అసత్తందువా? జాగ్రత్తావస్థలో ఉన్నది కనుక సత్ అనియు,
నిద్రావస్థలో లేదు కనుక అసత్ అనియు అందును. ఓహో, సత్ అసత్ అనిదవా? 2 పదములను చేర్చిన సదసత్ అగును కదా. దీనినే మేము మాయా అనేదము, తెలుసునా? ఈ మాయ గారడి వంటిదేనా? కదా మరి. ఇంద్రజాలమిదం సర్వం అనగా ఈ ప్రపంచమంతయూ మాయయే అని పూర్వపు ఋషులు సైతం చెప్పేడివారు. అయితే ఈ ఇంద్రజాలమునకు ఒకడుండవలెను కదా. తప్పక ఉన్నాడు. ఆ ఇంద్రజాలికుడే భగవంతుడు. అతడు అనంత కళ్యాణ గుణగణ సంపన్నుడు. ఒక్కొక్క గుణమును బట్టి ఒక్కొక్క పేరును, ఆ పేరును బట్టి రూపమును మహారుషులు కల్పించి ధ్యానించి సాక్షాత్కారము కూడా పొంది భగవంతుడు నిర్గుణుడును సగుణుడను నిరాకారుడే కాక సాకారుడు కూడా అగుననిరికదా. వారి అనుభవమునే కదా లోకము వేన్నోళ్ల చాటుచున్నది. దానినే కదా శాస్త్ర వేద ఉపనిషత్తుల మూలమున ఆయా ఉపాసకుల భావనలను అనుసరించి ధ్యాన సమాధులలో భగవానుని సాక్షాత్కరించుకొని సాయుజ్య పదవిని పొందుదిరని వారు చాటిరి. ఆహా, బోధపడినది. స్వామి, గుణములను బట్టి నామరూపములంటిరే, దయచేసి సెలవీయండి. ఓహో, ఇట్టి ముఖ్య విషయముల మాత్రము మేము సూచించవలసినదే. ఎందుకనా అది మీ ఊహకు అసాధ్యమే. శ్రద్ధతో వినుము. భగవంతుడు రమించు గుణము కలవాడు కనుక రాముడు. అదే విధముగా ప్రేమస్వరూపుడను భక్తవత్సలుండును కృపాసాగరుడను అగు భగవానుడు ఆయా నామరూపములతో భక్తులకు సాక్షాత్కారమిచ్చి సాయుజ్య పదవినిచ్చెను. ఇట్లే సర్వనామరూపములు భక్తానుగ్రహార్థము ఆ నిరాకార భగవానునికి కలుగుచున్నవి. ఆనందము, పరమానందము స్వామి. మీ కృప వలన చక్కగా అవబోధమగుచున్నది. ఒక సందేహము. నిరాకార పరమాత్మకు అనంతనామములని సెలవిచ్చితిరి. అన్ని నామరూపములు సమానములేనా? హెచ్చు తక్కువలేమైనా ఉన్నవా? పిచ్చి అబ్బాయి, అన్ని నామములు రూపములు సమానమే. ఏ నామరూపములతో ఆరాధించినను ఆ ఏకైక సత్యస్వరూప భగవానుడు ఆ నామరూపములతోనే సాక్షాత్కరించును. అయితే ఒక్క విషయమును భక్తుడు గమనించవలను. ఏ రూపమున భగవంతుని ధ్యానించినను సంకల్పము మాత్రము ఒక్కటియే ఉండవలెను. దేని యొక్క సంకల్పము స్వామి? ముముక్షత్వము. భగవంతుని తప్ప వేరెట్టిదానినైనను ప్రేమించకూడదు. దానినే ప్రేమించి దానినే ధ్యానించి దానినే సాక్షాత్కరించుకొనవలెను. కట్టకడపట భగవంతునిలోనే లీనము కావలెను. సంకల్పము అట్టి తీవ్రేచ్ఛ మాత్రమే ఉండవలెను. నిజము స్వామి, బాగా అర్థమైంది. మీరు సెలవిచ్చినట్లు ఇతరములకు ఏవేవో కోర్కెలు భగవానుని కోరి అధోగతి పాలైన వారి చరిత్రములెన్నియో భాగవత రామాయణాది గ్రంథములలో వినియున్నాము. హిరణ్యాక్షుడు, రావణుడు, భస్మాసురుడు మొదలగువారు నాటి నుండి నేటి వరకు జ్ఞాపకమునకు వచ్చుచున్నారు. బాగా సెలవిచ్చినారు. అది నిజముగా భక్తులు గమనించవలసినదియే. నాయనా, ఊరక అన్నింటికీ తలలూపుచూ సత్యము సత్యమని ఆనందపడి ప్రయోజనము లేదు. ఇది సత్యమనియు అట్లు పోవుటే మంచిదనియు నీ హృదయమున దృఢపడి తదుపరి వానిని అనుష్ఠానమున పెట్టి పాటించవలెను. కాని చెప్పినంతవరకు నిజమని ఆవలకు పోయిన తరువాత మరచినా వినియూ ప్రయోజనముండదు. తిన్న అన్నము ఆకలి తీరుటకు కాని నోటిలో పెట్టుకుని జఠరమునకు పంపకున్నా తినియూ ప్రయోజనము లేక ఆకలి తిరిగి ప్రారంభమైనట్లు వినియూ నడుచుకొనకున్న నిష్ప్రయోజనము. స్వామి, ఇంతవరకు 3 ముఖ్య విషయములు చెప్పితిరి. బాహ్య ప్రపంచము, అంతఃప్రపంచము, భగవానుడు అనగా పై రెంటికి భగవానుడు కర్తయు కారణమును అని. ఈ 3ను 3 వేరే వేరే పదార్థములా ఒకదానికొక్కటి సంబంధించియుండునా? నీవే ఆలోచించుకో. నేను దీనికి ముందుగానే ప్రేమవాహినిలో జవాబులు పంపినాను. ఆనాడే చేరియుండును. చూడు, సేవ, సేవ్య సేవా పరికర సంబంధమును గూర్చి చక్కగా చూడు, అర్థమగును. స్వామి, క్షరము, అక్షరము, నిత్యము, అనిత్యము అని కూడా సెలవిచ్చినారు. ఇంకేమైనా పేర్లు కూడా ఉన్నవా? ఈ రెంటికి పురుషులని పేరు కూడా ఉన్నది. చేతనము, అచేతనము అని కూడా చెప్పుదురు. జీవ జడములని కూడా అందురు. క్షర, అక్షర పురుషులకే వేరొక చోట అపరపరా ప్రకృతులను పేర్లు వాడబడి ఉన్నవి. నిర్మల బుద్ధితో యోచించిన ఎడల పేర్ల మార్పే కాని వస్తువు మార్పేమీయూ లేదు. అయితే స్వామి,
క్షర అక్షరములకు పురుషులను పర్యాయనామములు కలిగినట్లు భగవంతునికి కూడా ఇట్టి పర్యాయనామమేదైనా కలదా? లేకేమి, పురుషుల కంటే శ్రేష్ఠుడు కనుక భగవానునికి పురుషోత్తముడను సార్థకనామం ప్రసిద్ధమైనది. ఆహా, ఎంత మధురము! పురుషోత్తముని నుండి పురుషులు పుట్టిరా. ఇచ్చటనే పెద్ద చిక్కు. ఇంతకు మునుపు కూడా పుట్టినవా అని ప్రశ్నించితివి. సరి అయిన పదములు వాడవలెను, లేనిచో అపార్థమునకు దారితీయును. పురుషోత్తముని యందు పుట్టినవని అనకూడదు, ఆయన యందు ప్రకాశించుచున్నవి. ఈ పురుషులకే పరా అపరా ప్రకృతులని, జీవజడములని పదములున్నవని ఇంతకు మునిపే చెప్పితిని. ఈ ప్రకృతి పదమునకు స్వభావము, శక్తి అని అర్థము స్ఫురించటలేదా? స్ఫురించినది. ఒకటి పురుషోత్తముడని, రెండవది అతని ప్రకృతి అని అర్థమైంది. కాదు, పొరబడితివి. తిరిగి యోచింపుము. వస్తువునకు దాని ప్రకృతికి అంటే స్వభావమునకు భేదమున్నదా? వస్తువు నుండి దాని స్వభావమును వేరుచేసి చూపగలవా? రెండు అంటివే. స్వామి, తప్పు. పొరపడినది నిజమే. వేరు చేయుటకెవ్వరికీ సాధ్యము కాదు. రెండూ ఒక్కటే. వ్యవహారమునకు చక్కెరలో తీపి, సూర్యుడు ప్రకాశము ఉష్ణము అని అందుమే. తీపి స్వభావము చక్కెరలోనున్నది, ప్రకాశ స్వభావము సూర్యునిలోనున్నది. వేరువేరు కాదు కదా, ఒక్కటియే. చక్కెర నోటిలో వేసుకొనగానే తీపి తెలియను, సూర్యుడు కనబడగానే ప్రకాశము వేడి తెలియను. ఇట్లే భగవంతుని యందు రెండు విధములైన ప్రకృతులు కలవు. చెప్పుకొనున్నప్పుడు రెండుగా చెప్పుకుందుము. వానిని పురుషుడు, ప్రకృతి అని వ్యవహరింతురు. కాని అవి నిజమునకు ఒక్కటే. ఆ భగవంతునిలో ప్రకృతి, దీనికే మహామాయాశక్తి అని మరొక పేరు. చక్కెరలో తీపివలే వేరుచేయుటకు వీలుకాక అవ్యక్తమై ఉన్నది. ఈ సంబంధమునే అవినాభావ సంబంధమని అందురు. ఆ భగవాన్ని సంకల్పమాత్రమున ఈ మాయ విజృంభించి బ్రహ్మాండ రూపమే వ్యక్తమగును. దీనిని సమిష్టి విశ్వరూపమనెదరు. ఈ సమిష్టియే భగవానుని సంకల్పము చేత, అవిద్యా ప్రభావము చేత జగత్తను నామరూపములతో భాసిల్లుచున్నది. ఇదేమిటి స్వామి, ఇంతవరకు చక్కగా అర్థమై అవిద్య అను పదము క్రొత్తగా చెప్పగానే బుద్ధి చెలించుచున్నది. ఏమీయూ అర్థము కాలేదు. దయతో విచారించండి. తొందరపడకు. విద్య అనే పదము వినియున్నావా? దాని అర్థము తెలియనా? వినకేమి? విద్య అంటే చదువు. విద్య అనగా జ్ఞానము, తెలివి. జ్ఞానమునకు ఆ చేర్చిన అజ్ఞానమగును. ఈ అజ్ఞానమే అవిద్య. ఒక్కటిగానున్నది. నానావిధ చిత్ర విచిత్ర రూపములతో వేరువేరుగా ప్రకాశించుట అజ్ఞానమూలముననే కదా. అవును స్వామి. అవిద్య ఎట్లు కలిగినది? ఎక్కడి నుండి వచ్చినది? వెలుతురు చీకటియుండుట నీకు తెలియను కదా. ఆ రెండూ ఒకే పర్యాయముండునా? ఆలోచించు. వెలుతురున్నప్పుడు చీకటి, చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు. వెలుతురుండినప్పుడు చీకటి ఎక్కడున్నది? చీకటి ఉండినప్పుడు వెలుతురు ఎక్కడున్నది? బాగుగా ఆలోచించు. ఇది చాలా కష్టమైన విషయము. అయినను నాకు తోచినంతవరకు చెప్పెదను. తప్పైన ఎడల మీరే సవరించుడు. వెలుతురులోనే చీకటి, చీకటిలోనే వెలుతురు ఉండి ఉండవలెను. అట్లు కానిచో ఇంకెట్లు సంభవించును? ఇంకొక చిన్న ప్రశ్న వేసెదను, చెప్పుము జవాబు. ఈ వెలుతురు చీకటి స్వతంత్రమైనవా లేక ఎవరిపైనైనా ఆధారపడినవా? సూర్యునిపై ఆధారపడినవి. సూర్యుడు రాగానే వెలుతురు, సూర్యుడస్తమించగానే చీకటి ఎగుచున్నది. ఇట్లే బాబూ, విద్య అవిద్య భగవంతుణ్ణే ఆశ్రయించి ఉన్నవి. ఇందులోనున్న విద్యకు చిత్ అని పర్యాయపదము కూడా కలదు. అవన్నీయూ వచ్చే నెలలో వివరించి వినిపింతును. నేటికి చాలు, వెళ్ళిరా. అన్నీ ఒక తూరి తినినా జీర్ణించుకొన వీలు కాదు. మరీ అజీర్ణమైన ఆరోగ్యమే చెడిపోవును. విన్నవానిని తిన్నవానిని జీర్ణించుకొనుటకు, మననము చేసుకొనుటకు కూడా వ్యవధి కావలను. అందుకనే 1 నెల గడువిచ్చి తిని, అప్పటికి ఇవి పూర్తిగా అరిగి ఆనందముగా అనుష్ఠానములో నుండిన మిగిలినవి తెలుపుదును. లేకున్నా ఆనాడు ఎట్లుండునో ఊహించుకో. వెళ్ళిరా నాయనా. నమస్కారము. ధన్యుడను. విన్నవానిని తిన్నవానిని జీర్ణించుకొను శక్తిని తమరే ప్రసాదించవలెను. అంతా భగవంతునిదైనప్పుడు అది మాత్రమో మాదెట్లవును? అయినా తమరు ఇచ్చిన శక్తిని, తెలివిని వృధా పోనివ్వక సాధ్యమైనంత వరకు అనుష్ఠింతును. ఆపై నా ప్రాప్తి మీ దయ. వెళ్ళి వస్తాను. సెలవు. నాయనా,
ప్రాప్తిపై భారము వేసి ఊరుకుండుటలో యత్నలోపమున్నది. ప్రయత్నించి ప్రార్థించి ప్రాప్తిని పొందవలెను. ప్రయత్న ప్రార్థనలు లేక ప్రాప్తి దయ రెండునూ లభించునవి కావు. నేటి నుంచి ప్రయత్నించే పని ప్రారంభించు. వెళ్ళిరా నాయన ఆనందంగా. వచ్చావు? అదే ఇంతవరకు చూస్తిని, ఇంకనూ రాలేదేమీ? సమయానికి సరిగ్గా వచ్చేటటువంటి వాడు అని తలంచితిని. సంతోషము. స్వామి, తమ ఆజ్ఞ తప్పుదునా? తమ ఆజ్ఞ ప్రకారము ప్రతి నెల 16వ తేదీ ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండును. అంతకంటే నాకు వేరు ఆనందము ఆహారము ఏమున్నది? మంచిది నాయనా. అట్టి శ్రద్ధాభక్తులే మానవునకు సార్థక మార్గమునకు ఉపాయములు. అస్థిరమైన లౌకికమైన విషయములకై పరుగులెత్తి నిద్రాహారములు మాని నిష్ఫలులగుట కన్నా సత్యమైన సార్థకమైన పవిత్ర ప్రాప్తికి ప్రాకులాడుటలో ఎంత ఆనందము! పోని ఇప్పుడు అన్నీయూ తెచ్చిపెట్టుకొన్న నడవవలసిన కార్యమునకు అడ్డుగా ఉండును. ఏమి కావలెనో అడుగు, చూద్దాం. స్వామి, పోయిన నెలలో ఏదో చిత్ అని సెలవిచ్చి దాని వివరములు వచ్చే నెల తెలుపుదమని అంటిరి. ఆ విషయము తెలుసుకొనుటకై రాత్రింబవళ్ళు దినములు గడువలేదే అని లెక్కించుచుంటిని. నేటికి ప్రాప్తించినది. దయచేసి సెలవివ్వండి. అంతవరకు చెప్పినవన్నీయూ తెలుసుకొంటివా? తెలిసికొనుటయనగా కేవలము కంఠస్థము చేయుట కాదు, అనుష్ఠానమున అనుభవ రూపమున లోకమిట్టిదని మనోవాక్కాయ కర్మల రీతిగా సమానభావముతో జగత్తు సత్యము కాదని గ్రహించితివా? అది గ్రహించే కదా స్వామి సర్వధర్మములు సర్వకార్యములు వదిలి సర్వచింతలకు స్వస్తి చెప్పి సాయి చింతనలో సాగిరిపడుట. ఆ విషయమునే గ్రహించుకొనలేకుండినా నేను కూడా ఆ ప్రపంచ బాధలలో బానిసనై వాని కొరకే ఈ పవిత్ర కాలమును పాడుచేసియుండును. అట్లు గ్రహించుకొనుట కూడా తమ అనుగ్రహమే కాని ప్రయత్నమేమీ లేదు. మంచిది బంగారు. వేసిన విత్తనములు మొలకలు రాక పంట కాకుండినా రైతుకెంత కష్టము. అట్లే నేనునూ చల్లిన సత్యవాక్ బీజములు చక్కగా అంకురములై ఆనందపు పంట పండకున్నా నాకునూ అట్టిబాధయేయుండును. అట్లు కాక మంచి అంకురములై ఆనందపు పంటను ఆరగించుచుండినా నాకు ఎంత ఆనందము! ఇదే నా ఆహారము. మీరు నాకు చేయవలసిన సేవ ఇదియే. దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకొని ఆనందించిన ఆ ఆనందసారమే నాకు ఆహారసారమగును. ఇట్లు చెప్పినవి నడుచుకుంటూ ఆచరించుచు ఇంకా ఇంకా ఎన్ని అడుగుచుండినను ఉత్సాహముగా తెలుపుదును. చెప్పినవి ఒక ప్రక్క ఏ పని లేక పాసిపోవుచుండగా ఇంకా చెప్పండి అని వచ్చినా చెప్పుట ఏమి చెప్పుట? నీవలే అందరూ నడుచుకొనుచుండినా లోకమునకు బాధే లేదు, అసత్యమే రాదు. స్వామి, అట్లు చెప్పిన భగవద్వాక్యములను ఆచరించుటకు సైతము అన్నిటికీ ఆధారమైన భగవద్ అనుగ్రహ శక్తే ఆధారముగా ఉండవలెను కదా. అది లేక ఏదియూ జరగదు. తమరు చెప్పినట్లే అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నది. ప్రకాశించు సూర్యునికి మబ్బులు అడ్డము వచ్చినట్లు అనుగ్రహ ప్రకాశమునకు అహంకార మమకారములను అంధకారపు మబ్బులు అడ్డము వచ్చును. అవియు సాధన అనుష్ఠాన మూలమున పారిపోవును. అందుకనే వినిన విషయములను చక్కగా అర్థము చేసుకొని ఆచరించిన తప్పక అది సులభమగును. అది నా స్వానుభవము. ఇతరుల సంగతి నాకు తెలియదు. సత్యము. నీవు చెప్పేడిది యథార్థము. బాగా గ్రహించినావు. అర్థము చేసుకొనుటలో నానార్థములు చేసుకొన్నను యథార్థము చెడిపోవును. కాన అర్థము చేసుకొనుటలో చక్కగా మెలంగిన అనుష్ఠానమున సులభమవును. కాని నాయనా, అందరూ ఒక్కతూరి పుట్టిరా, అందరూ ఒక్కతూరి గిట్టుదురా. అట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి పరమజ్ఞానము పుట్టును. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయమున అజ్ఞానము గిట్టును. పాడుతూ ఉండిన పాట వచ్చును. అట్లే చెప్పించుచుండిన అందరూ అట్టి యథార్థమును తెలుసుకొందురు. తెలుసుకొనలేదే అని నేనూరకుండుట నా ధర్మము కాదు. తెలియని వారికే 1-2 పర్యాయములు తెలుపవలెను. స్వామి, మేము ఇనుప ముద్ద వంటి వారము. భగవంతుని చేతిలో పనిముట్టు మాదిరి తయారు కావాలనన్నా ఎన్ని చింతలను అగ్నిలో కాల్చవలెనో, ఎన్ని బాధలను సుత్తి దెబ్బలు తిరమలెనో అప్పుడే కదా అది చెప్పిన మాట వినును. కాన మా బోటి ఇనుప ముద్దలను
వస్తురూపముగా తయారు చేయుటకు తమరెంతగానో శ్రమపడవలసి ఉండును. అది తమకు కర్తవ్యమని సెలవిచ్చినారు. స్వామి, ఇవి అట్లుంచి తమరు పోయిన నెల సెలవిచ్చిన చిత్ను గురించి సెలవీయండి. నాయనా, చిత్కు శుద్ధ సత్వము అని కూడా మరొక పేరు కలదు. విద్యకు అవిద్య ఎట్లు వ్యతిరేక పదమో, శుద్ధ సత్వమునకు మలిన సత్వము అట్లు వ్యతిరేకము. వెలుతురులో చీకటి ఎట్లు అంతర్భూతమో అట్లే శుద్ధ సత్వములో మలిన సత్వము అంతర్భూతము. పదములు ఎక్కువగా చెప్పుట వల్ల కంగారు పడకు నాయనా. విద్య అవిద్య అన్నను, జ్ఞాన అజ్ఞానమన్నను, శుద్ధ సత్వము మలిన సత్వమన్నను అన్నీయూ ఒకే భావముతో ఉపయోగింపబడినవే, వేరువేరు కావు. ఇంకొక్కటి అడిగెదను. ప్రకృతి అను పదమునకు వ్యతిరేక పదము వినియున్నావా? వినియున్నాను స్వామి. వ్యాకరణం చదువునప్పుడు ప్రకృతి వికృతి అని చదివితిని. వికృతి అంటే అర్థమేమి? వికృతి అంటే వికారము. అగ్నికి అగ్గి వికృతి. ఇటులనే యముడు జముడు, యజ్ఞము జన్నము మొదలగునవి. ఇట్లే భగవానుని ప్రకృతి విద్యయనియు, ఆ ప్రకృతికి వికృతి రూపము అవిద్య అనియు అందుము. విద్య లేదా శుద్ధసత్వమునకు అవిద్య లేదా మలినసత్వము వికృతి రూపములు. ఎట్లు స్వామి? భగవంతుని యందే విద్య ప్రకాశించినది, విద్యయందే అవిద్య తోచినది అనగా భగవంతుని యందును సమిష్టి విశ్వతత్వము ఆ సమిష్టిచే వ్యష్టిగా తోచునట్లు చేయు అనగా బాహ్య నామరూపాత్మక ప్రపంచముగా అగుపడునట్లు చేయు అవిద్య శక్తియు అవినాభావముతో ప్రకాశించుచున్నవి. ఇంతకు ఆ భగవంతుడే సత్తామాత్రుడు అనగా ఆ ఒక సత్యమే పై సమిష్టితత్వమునకు బాహ్య ప్రపంచమునకు అధిష్టానముగా అనగా ఆధారముగా నున్నదనియే కదా మీ భావము? అంతే. ఈ భగవంతునినే సత్యమనియు బ్రహ్మమనియు అందము. ఈ సత్యమే అఖండము, అద్వితీయము, ఆనందము. ఉపనిషత్తులలో ఈ అఖండ సత్యమునే అవ్యక్తమాయాసహితమైన దానిని అదహా శబ్దముచే వ్యవహరించి పూర్ణమనిరి. వ్యక్తమాయను కూడిన ఈ అఖండ సత్యమునే ఇదం శబ్దలక్ష్యమైన పూర్ణమని వ్యవహరించిరి. పూర్ణమదః పూర్ణమిదం అను మంత్ర రహస్యమిదియే. ఆహా, ఎంత సుబోధకము! పండును ఒలిచి చేతిలో పెట్టినట్లున్నదే. అవ్యక్తమాయా సహిత అఖండ సత్యము అను పూర్ణమునందే వ్యక్త సమిష్టి విశ్వతత్వమను పూర్ణము తోచుచున్నదని సెలవిచ్చుచున్నారు కదా. అంతే. ఈ విషయమునే మేము వాసుదేవ సర్వమిదం సర్వం ఖలు ఇదం బ్రహ్మ అని వ్యవహరింతుము. వాసుదేవ బ్రహ్మ పదములకు భాషాభేదమే కాని భావభేదము లేదు. గ్రహించితివా? స్వామి, ఇదంతయు అమృతతుల్యముగానున్నది. ఇంతకు నేనెవరైనది చెప్పకపోతిరి. ఇప్పటికీ ఈ విషయము చాలును. వచ్చే నెలలో ఉన్న సందేహములకు ఉపమానములతో సమాధానమిత్తును. తెలిసిన వానిని చక్కగా తెలుసుకొని పాటించు, మరువకు. చెప్పినవి మరుగుపరచకు. మననము చెయ్యి. వెళ్ళిరా.